బాబుకి రిమాండ్ కొట్టేయడం కుదరదు. అవినీతి 17A కింద అనుమతి తీసుకోలేదు అన్నటువంటి చెప్తూనే ఆ కారణంగా రిమాండ్‌ని కొట్టేయలేమంటూ జస్టిస్ అనిరుద్ధ బాస్ గారు కూడా చెప్పేశారు. కాబట్టి కేసు కొట్టేయడం అనేది ఉండదు. ఆయన మిగతా ప్రొసీజర్ ఫేస్ చేయాలి. ఆయన 17A అన్నటువంటి కాన్సెప్ట్ కింద అనుమతి తీసుకుని ఉండాల్సింది. కానీ ఆ కారణంగా కొట్టేయలేమని ఆయన చెప్పారు. అసలు ఆ కేసే వర్తించదని ఇవి చెప్పారు. జస్టిస్ బేలాఎస్ త్రివేది చెప్పారు. ఇప్పుడు డివిజన్ బెంచ్ కనుక 17A వర్తిస్తుందని అక్కడ దాని ప్రకారం క్వాష్ కూడా చేస్తామంటే తప్పించి వర్కౌట్ కాదు. ఓవరాల్గా కేసులో అత్యంత కీలకమైనటువంటిది చంద్రబాబు గారు రిమాండ్ని సమర్థిస్తున్నది. అదే సందర్భంలో తదుపరి చర్యలను కూడా సమర్థిస్తున్నారు ఇద్దరు కూడా. అంటే తదుపరి ఆయన కోర్టులో కేసు ఫేస్ చేయాల్సిందే. కోర్టులో కేసు కొట్టేయడం అనేది లేదు. ఇద్దరు కూడా కేసు కొట్టేయట్లేదు. కేవలం 17A వర్తిస్తుందా లేదా అన్న దాని మీదనే భిన్నాభిప్రాయం. కోర్టులో కేసును కొట్టేయడం అయితే లేదు. కాబట్టి కేసు ఫేస్ చేయాల్సిందే. ఈలోపుగా ఆల్రెడీ ఒక వ్యక్తి దాంట్లో ఇది ఇచ్చారు కదా, అప్రూవర్గా కూడా మారాడు కదా చంద్రకాంత్ షా. కాబట్టి ఇక మిగతా కేసు అంతా చంద్రబాబు కోర్టులో ఫేస్ చేయాల్సిందే.